ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గమని, స్మార్ట్ మీటర్ల ఆలోచన విరమించుకోవాలని, ప్రజలపై విద్యుత్ భారాలు మోపితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ అఖిలపక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో విద్యుత్ కార్యాలయం ఎదుట అఖిలపక్షాల నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అన్వర్ బాషా మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచమని, స్మార్ట్ మీటర్లను బిగించమని చెప్పి ప్రభుత్వం వస్తానే ప్రజలపై అధిక భారాలు మోపుతూ కరెంట్ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. సార్, ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ప్రజలపైన భారము ఇప్పటికే 32,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అదనపు భారం మోపినారు. ఈ భారాన్ని తగ్గించాలని చెప్పి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈరోజు పోర్మాల పట్టణంలోని డి ఆఫీసు ముందర ధర్నా చేసినాం. ఈ ధర్నాలో మీకు అర్జీ కూడా అప్లికేషన్ రసీదు కుట్టి కూడా ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇది మీరు ఖచ్చితంగా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి పోయే విధంగా పై అధికారులకు పంపించి మా సమస్యను, పేదలపైన భారం మోపిన సమస్యను తగ్గించడానికి విధంగా మీరు అధికారులు పంపిస్తే తగ్గుతుంది తప్ప లేకపోతే తగ్గదు. కాబట్టి ఖచ్చితంగా మీరు అధికారులను పంపించి ఈ సమస్యను సాధ్యమైనంత వరకు తగ్గించాలని, చెస్ రూపంలోనే ఇప్పుడు అదనంగా డబ్బులు వస్తాను. 100 రూపాయలు వచ్చే అప్పుడు బిల్లు ఇప్పుడు 160 రూపాయలు వస్తాను. అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దీని మీద కూడా మీరు కూడా ఆలోచన చేయండి. మీరు కూడా మీ ఆఫీసులలో ఈ సమస్య మీద మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడి చెప్పండి. కింది స్థాయిలో మా గ్రామాలలో పోయినప్పుడు మమ్మల్ని ఈ ధరలు పెంచాలని చెప్పి మమ్మల్ని కూడా వాదిస్తానని చెప్పి చెప్పాలని మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో మీకు విన్నవించుకుంటూ మా సమస్యను, పేద ప్రజల సమస్యను మా రూపంలో మీకు అందిస్తున్నాము. ఈ సమస్యను ఖచ్చితంగా ఉన్నతాధికారులకు తీసుకుపోవాలని తెలియజేస్తున్నాం. నా పేరు మనోజ్ సాగర్ నారిపూరు, ఎంఆర్పీఎస్ కడప జిల్లా కన్వీనర్. ఈరోజు మన రాష్ట్రంలో విద్యుత్ సమస్యలతో ప్రతి ఒక్క మానవుడు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అయితే గోరు చుట్టు మీద కారం జల్లినట్టుగా ముందుగానే ఆ ఛార్జీలు పెంపుకు సమస్యలు తలెత్తి ప్రతి ఒక్క మానవుడు ఇబ్బంది పడుతుంటే స్మార్ట్ మీటర్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం. మరి వెంటనే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ స్మార్ట్ మీటర్ను రద్దు చేసి ప్రజల పక్షాన నిలవబడమని ఎంఆర్పీఎస్ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి నిధులు, సబ్సిడీలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు, పల్లెటూళ్ళలో అయితే కరెంటు కోతలు, ఎన్నో రకాల సమస్యలు గత ప్రభుత్వం నుంచి మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. దయచేసి మానవుడి యొక్క ప్రజల యొక్క ఆవేశానికి కానీ మీరు గురైతే ఈ ప్రభుత్వాలు ఏమాత్రము నిలవడమని చెప్పేసి కోరుకుంటూ ప్రజలకి మీరు మంచి చేస్తారని మేము నమ్ముతూ, జై భీమ్, జై మాదిగా, జై సిపిఐ, జై సిపిఎం. థ్యాంక్ యూ సో మచ్. పోరుమామిళ్ల పట్టణంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అఖిలపక్షం, వామపక్షాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే గత వైసీపీ ప్రభుత్వం దాదాపు వాళ్ళ యొక్క హయాంలో మొత్తం కూడా 10 సార్లు విద్యుత్ ఛార్జీలను అనేక రకాల పేర్లతో, ట్రూఅప్ ఛార్జీలని రకరకాల పేర్లతో ఛార్జీలను పెంచి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలంతా కూడా ప్రజలపై భారాన్ని మోపినటువంటి సందర్భం. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు అని చెప్తూ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఈరోజు
అదే బాధుడు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సర కాలంలో అనేక సార్లు ప్రజలకు తెలియకుండానే విద్యుత్ ఛార్జీలను పెంచి నడ్డి విరుస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా మరి అదేవిధంగా వాళ్ళ యొక్క మిత్రులైనటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క మిత్రులకు భారతదేశ సంపదనంతా కూడా దోచిపెట్టాలన్నటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో చేస్తున్నటువంటి స్మార్ట్ మీటర్ల కార్యక్రమానికి పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వామపక్ష పార్టీలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ యొక్క విద్యుత్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా వ్యతిరేకించి వాళ్ళ యొక్క ఎవరైనా సరే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి మీ దగ్గరకు వస్తే వెంటనే వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లు సైతం పగలగొట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ స్మార్ట్ మీటర్లు ఎవరైనా తీసుకొస్తే వెంటనే పగలగొట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి లోకేష్ గారు ఈరోజు ఆ ప్రశ్నలకు ఆ మాటలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఎవరైనా సరే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి మీ వద్దకు వస్తే వాటిని వ్యతిరేకించి మీ యొక్క నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి స్మార్ట్ మీటర్లు బిగించినట్లయితే పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ముద్దాడి ఈరోజు ప్రజలపైన భారాలేసేదానికి సిద్ధంగా ఉందని అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని కరెంట్ ఆఫీసుల ముందు ఈరోజు ధర్నా చేస్తున్నాం. ముఖ్యమైనటువంటి ఈ కారణం ఏంటంటే భారతదేశంలోని ప్రజలపైన ఆదాని స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చి దుర్మార్గంగా బిగిస్తున్నారు. ఇప్పటికే 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఉన్నటువంటి ఛార్జీ ఈరోజు 800 అయింది, 1000 అయింది, 2000 రూపాయలు అయింది. ఆదాని స్మార్ట్ మీటర్ వస్తే ఇప్పటికి రేపటికి 2000 రూపాయలు ప్రతి కుటుంబం నుంచి కరెంటు ఛార్జీలు వసూలవుతాయని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. పేదవాడు నిరుపేద కుటుంబాలు ఈరోజు కరెంటు మీటర్లతో సతమతవుతుంటే మళ్ళా ఆదాని సంబంధించినటువంటి ఈ స్మార్ట్ మీటర్ వచ్చి ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని అడుగుతున్నాం. గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా అదే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వాలారా, మీరు పుట్టగతులను ప్రజలతో ఆడుకుంటే గతంలో 2000 సంవత్సరంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో తెలుగుదేశం ప్రభుత్వం గాలి కొట్టుకోబోయింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గాలి కొట్టుకోబోతుంది. ప్రజలు జోలికి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఆదానికి కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వము ప్రజలపై ఎక్కువైన భారాలు చేస్తే భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ప్రజలకు తెలియజేస్తున్నాం, ఎవరి ఇంటికి వచ్చినా ఎక్కడ వచ్చినా స్మార్ట్ మీటర్ బిగిస్తే పగలు కొడతామని చెప్పేసి సిద్ధంగా ఉండని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రజలకు అండగా ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు భైరవ్ ప్రసాద్, సిపిఎం పూర్వాల మండల కార్యదర్శి.